శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో మీనరాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ వారం ఒక మంచి మార్పు రావడం జరిగింది. ముఖ్యంగా ధనస్థానంలో బుధ గురుల కలయిక. సాధారణంగా జాతకంలో 12 భావాలు రాశిచక్రంలో ఉంటాయి. మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి 4 స్థానాలు 1, 4, 7, 10 అంటే జన్మానికి సంబంధించింది, ఆరోగ్యానికి, తన యొక్క విద్వత్తుకి లగ్నం కారణమవుతుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి అన్ని యోగాలు, అదృష్టాన్ని జాతకుడు అనుభవించాలంటే లగ్నం బలంగా ఉండాలి, 1వ స్థానం. దానికి అధిపతి గురువు. అలాగే 10వ భావానికి కూడా గురువు అధిపతి అవుతుంటాడు మీనలగ్నం వారికి. అంటే జాతకుడు దైనందిన జీవితం ఏ విధంగా సాగుతుంది, తను పుట్టినటువంటి జన్మ కర్తవ్యాన్ని ఏ విధంగా తీర్చుకుంటాడు, తన రొటీన్గా జీవన విధానానికి అంటే బ్రతుకు తెరువు కోసం ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు, తన కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తాడన్న విషయాన్ని 10వ స్థానం చెప్తూ ఉంటుంది. ఈ రెండిటికి కూడా గురువు అధిపతి. అటువంటి గురువుతో పాటు మరి చతుర్థం ఇంపార్టెంట్. విద్య, సౌఖ్యం, మాతృస్థానం, మదరు, విద్య, వాహనం. అంటే జీవితంలో జాతకుడు సుఖపడాలి, ఆనందంగా ఉండాలి, మనసారా నవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా చతుర్థ స్థానం బాగుండాలి. చతుర్థ స్థానం బాగుంటేనే జాతకుడు 2 పూట్ల శుభ్రమైన ఆహారం తినగలడు, మంచి బట్ట కట్టగలడు, ఆనందంగా సుఖంగా నిద్రపోగలడు. చతుర్థ స్థానం ఖచ్చితంగా బాగుంటేనే జీవితంలో జాతకుడు బాగున్నావా అంటే బాగున్నానే చెప్పాలన్నమాట. ఇంకా 7వ స్థానం అన్నది వివాహం తర్వాత జీవితం, పబ్లిక్ రిలేషన్స్, వ్యవహారాలు, ఇవన్నీ కూడా 7వ స్థానం బట్టి ఉంటాయి. 7వ స్థానం మెయిన్. దీని రెండింటికి, చతుర్థానికి, సప్తమానికి బుధుడు అధిపతి. ఈ 2 గ్రహాలు కలిసి మీకు ధనస్థానంలో ఉండడం వల్ల ఇందాక మనం అనుకున్నటువంటి 4 విషయాల్లో కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి విషయాలు, అభివృద్ధి ఏర్పడడం ఖచ్చితంగా జరుగుతుంది. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే స్థిరాస్తి సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు కానీ, మాతృ సౌఖ్యం పొందాలనుకున్న వాళ్ళు కానీ, విదేశంలో ఉన్నవాళ్ళు స్వదేశం రావాలనుకున్నా, లేదంటే స్వదేశంలో ఉన్నవాళ్ళు విదేశంలో ఉన్నటువంటి తమ బంధువుల్ని కలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఇది అనుకూలమైనటువంటి సమయం. సరే, వీటన్నిటి కూడా బాగున్నాయి, చక్కగా ఉంది, ధనస్థానం బాగుంది. మరి శుక్రుడు ఈ వారం మరి 1వ తారీఖున 31 మార్చిన మీనరాశిలోకి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా శుక్రుడు ఎప్పుడైతే రాశిలోకి వచ్చాడో జాతకుడి యొక్క ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అతని జీవన విధానంలోనూ, లైఫ్ స్టైల్లోనూ మార్పు రావడం జరుగుతుంది. స్త్రీలైతే విలువైన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అలంకరణ వస్తువుల మీద ఆసక్తి పెరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి సౌందర్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు. ఈ సమయంలో మీనరాశి వారికి ఏదన్నా వివాహ ప్రయత్నాలు చేసినా, వివాహం పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా ఎంబటనే ఒకరికొకరు నచ్చడం వల్ల తొందరగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అదే మగవాళ్ళు అయితే వాళ్ళు ఆకర్షణ కొరకు ఖరీదైన వస్తువులు, అలాగే బంగారు ఆభరణాలు లాంటివి, ఖరీదైన వాహనాలు, ఖరీదైన జీవితం గడిపే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 6వ స్థానాధిపతి రవి కూడా రాశి అందు ఉండడం వల్ల జాతకుడు తన యొక్క ప్రయత్నం ద్వారా, తనలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా అటు ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ సంబంధించిన విషయాల్లో విజయం, సక్సెస్ సాధించే అవకాశం ఉంది. సో ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఈ రాహు రాశి అందు, సప్తమంలో కేతువు, ప్రతి విషయానికి కూడా ఏదో విధంగా దగ్గర దాకా వచ్చి పోస్ట్పోన్ అవ్వడం జరుగుతుంటుంది. ఏదో కారణం వల్ల ప్రతి పని వాయిదా పడుతుంటుంది. జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా జాతకుడు అనుభవించలేకపోతుంటాడు. ఏదో ఒక ఇబ్బంది అనుకోకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా ప్రయాణాలు చేసి రావడం, సడన్గా ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. మరి ఈ వారం కూడా ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఆరోగ్య విషయంలో కూడా తప్పనిసరిగా కొంత అనుకోకుండా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగతంగా జాతకుడికి కానీ, జాతకుని యొక్క తండ్రి గారికి కానీ, కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికన్నా సరే
సడన్గా ఏదన్నా అస్వస్థత గురి కావడం, దానికోసం ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం, దానికి అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లాంటివి జరుగుతాయి. ఒక పక్క ఆనందంగా ఉంటూనే, ఒక పక్క అనుకోని ఖర్చులు జాతకుడిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే దాచుకున్నటువంటి ధనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రాను రాను మరి సేవింగ్స్ నిల్వలు తగ్గుతూ ఉంటాయి. రాను రాను జాతకుడు అప్పుల్లో కూలిపోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఇక నుంచైనా జాతకుడు తన ఫైనాన్స్ ప్లానింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. తన ఆదాయం ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే ఖర్చులు నిర్ణయించుకోవాలి తప్ప ఆదాయాన్ని మించిన ఖర్చులు చేయడం వల్ల, రాబోయే ఆదాయాన్ని ముందుగానే ఖర్చు పెట్టడం వల్ల, అనుకున్నట్టు జరగకపోవడం వల్ల జాతకుడు ఆర్థికపరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వ్యామోహాలకి, ఎటువంటి వ్యసనాలకి, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా చాలా సింపుల్ లైఫ్ గడిపితే ఖచ్చితంగా జాతకుడు రాబోయే చికాకుల నుంచి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వారఫలాలు ఈ సంవత్సరంలో చివరి వారఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వారఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్తుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా, లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో
కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలు నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.